నమస్తే అని బోసుకుమరి హరిహర వీరముల సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ జ్యోతి కృష్ణ. అంటే కృషు అనేటువంటిది తీసేస్తే ఇప్పుడు జ్యోతి కృష్ణ డైరెక్టర్ అంతే. ఈ జ్యోతి కృష్ణ డైరెక్టర్ ఇంటర్వ్యూస్ లో చెప్తున్నటువంటి సంచలనమైనటువంటి విషయాలు కానీ ఆయన ఏం నార్మల్ గానే మాట్లాడుతున్నాడు. మాకైతే లాభాలు కంపల్సరీగా వస్తున్నాయి, మాకైతే కనెక్షన్స్ చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి, మా నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్లస్ అది కూడా కాకుండా వీటన్నిటిని మేము బయట పెట్టుకుంటే ఎన్ని ట్రోల్ చేస్తారు, ఇదంతా రచ్చ అవసరం లేదు. బట్ మాకు వచ్చింది చెప్పాలని మాకు ఉన్నా కూడా పరిస్థితులు అలా లేవు అనేటువంటి విధంగా జ్యోతికృష్ణ ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇదిగో అఫీషియల్ గా వచ్చేటువంటిది ఏదైనా సరే, అది ట్రోల్ గురైనా సరే అఫీషియలే. దాన్ని ఏంటనంటే ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో ట్రోల్ చేస్తారు అనేటువంటి విధంగా వచ్చినటువంటి దాన్ని, అంటే ఉన్నటువంటి విషయంలో వచ్చినటువంటి డబ్బులని, వచ్చినటువంటి కలెక్షన్ ని ప్రచారం చేయకపోతే, బయట పెట్టకపోతే అది నెగిటివ్ గానే వెళ్తుంది. అది బయటికి తీసుకురాలి. ఇప్పుడు మీరు బయట పెట్టలేదు, వాటిని ఆ ఫిగర్స్ బయట పెట్టలేదు, ఏమంటారు? ఇదిగో భయపడి ఆడేం రాలేదు కాబట్టి బయట పెట్టలేదు, తప్పించుకోవడానికి ఏదో వాగుతున్నారు అనేటువంటి విధంగా చెప్తారు. అంతేగా? ఒకవేళ బయట పెడితే ఇవన్నీ తప్పు అని చెప్తారు. నువ్వు బయట పెట్టినా ట్రోలింగ్ జరుగుతుంది, నువ్వు బయట పెట్టకపోయినా ట్రోలింగ్ జరుగుతుంది. అంతకాడికి ఉన్నటువంటి దాన్ని, అంటే ఉన్నటువంటిది ఉన్నట్టుగా ప్రచారంగా చేయగలిగితే ఎప్పటికైనా కూడా నిలబడేది ఖచ్చితంగా నిలబడుతుంది, ముందుకు వెళ్ళేది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, తద్వారా సినిమాకి ప్లస్ అవుతుంది. ఆ విషయాన్ని జ్యోతికృష్ణ గారు గుర్తుపెట్టుకుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. ఏం రత్నం గారు గుర్తుపెట్టుకున్నా కూడా బెస్ట్ అనేది నా అభిప్రాయం. ప్లస్ ఇంటర్వ్యూలు అయితే ఇస్తున్నారు, హ్యాపీగానే ఉన్నారు, డబ్బులు అయితే మాకు వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తారు. మరేమో తెచ్చు.